నీ పేరు సిలోకి ఎక్కింది? ఏంటిది? ఏంట్రా అది? చూపించు. ఏం లేదు. అది చూడిరా. పర్సనల్. ఏంటి పర్స్? రే, నేను నీ నాన్నరా. చూడండి ప్రభు, చూడండి. పర్సనల్. అంత పర్సనల్. శారదా, ఓ 200 పెట్టరా. ఇందా. ఏమిటండి కొత్త అలవాటు? వీడిని కూడా చెడగొడతారా? ఏమే, వీడికి చిన్నప్పుడు జలుబు చేస్తే బ్రాంతి ఇవ్వాలా నువ్వు? చెడిపోయాడా? అరే, ఇందులో నిమ్మకాయ పిండిలా? అక్కడ నా బ్యాగ్లో 2 నిమ్మకాయలు ఉన్నాయి, కోసి తీసురా. ఓవే రే నాన్న. వద్దు నాన్న. సరే, కావాలంటే నేను అటువైపు తిరుగుతాను. లాగించు. చేర్స్. చల్లని వెన్నెలలో, చల్లని వెన్నెలలో, చక్కని కన్నె సమీపములో నాన్న అందమే నాలో లీనమాయనే, అందమే నాలో లీనమాయనే, ఆనందమే నా గానమాయనే. రానన్నా, ఏడవద్దు, ఏడవద్దు. చిన్నపిల్లాడు నేను. ఎవరా అమ్మాయి? మన క్వార్టర్సా? కాదు. నీతో చదువుతుందా? మరి కాకర్లా. కాకర్ల ఇంట్లో పనిచేస్తుందా? కాదు నాన్న. ఓ, కాకర్ల ఇంట్లో పనిచేసే వాళ్ళ అమ్మాయా? కాకరకాయల అమ్మాయి అమ్మాయా? ఎవరు అయితే? ఎవరు? మరి కాకర్ల కూతుర్ని లవ్ చేశావు ఏంట్రా అది? అవును నాన్న, ఆ? అవును. కాకర్ల కూతుర్ని లవ్ చేశావు. అదేం పెద్ద తప్పు కాదులే. తను ఆడపిల్లగా. కానీ ఒక అమ్మాయిని లవ్ చేస్తే ఆ అమ్మాయికి నచ్చే గుణాలు నీలో ఉండాలి. ఆ అమ్మాయికి ఏది ఇష్టం? భరతనాట్యం అంటే ఇష్టం. అది నువ్వు నేర్చుకో. నువ్వు కుప్పిగంతులు వేయడం మాత్రమే కాదు, భరతనాట్యం కూడా బ్రహ్మాండంగా ఆడగలవని అమ్మాయికి నిరూపించి చూపించు. అప్పుడు అమ్మాయి నీతో మాట్లాడుతుంది. ప్రభు, ఏమిటి ఆలోచన? ఎప్పుడు నేర్చుకుని, ఎప్పుడు మాట్లాడి, ఎప్పుడు ప్రేమించడమేనా? ప్రయత్నించరా, ఫలిస్తుంది. మనిషి తలుచుకుంటే చేయలేని పనంటూ లేదు. నువ్వు మనసిచ్చింది నిజమైతే ఆ అమ్మాయి మనసు నీకు దక్కాలని నువ్వు మనస్ఫూర్తిగా అనుకుంటే చాలరా. ప్రేమ అన్నిటినీ నేర్పిస్తుంది, దేన్నైనా జయించే శక్తినిస్తుంది.